అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నేడు మనం 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటూ ఉన్నాం. నేడు మనం జరుపుకుంటున్నటువంటి గణతంత్ర దినోత్సవ వేడుకలు నేటివి ఎంతమాత్రమూ కాదు. నేటికి 78 సంవత్సరాల క్రితం భారతదేశం బ్రిటిష్ పరిపాలన నుండి మన ఆధీనంలోకి వచ్చినటువంటి రోజున మనకంటూ ఒక కాన్స్టిట్యూషన్ ఉండాలని చెప్పి, మనకంటూ ఒక రాజ్యాంగం నిర్మించుకోవాలని చెప్పి, ఒక రాజ్యాంగాన్ని అమలుపరిచి దాన్ని ఆమోదించబడినటువంటి రోజును మనం గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటూ ఉన్నాం. 1946న అంటే స్వాతంత్రం రాకముందు ఒక సంవత్సరం ముందు ఒక కాన్స్టిట్యూషన్ కమిటీగా ఏర్పడడం జరిగినది. సుమారు 211 మంది మరియు 9 మంది మహిళలతో ఈ యొక్క కమిటీ అనేది ఏర్పరచడం జరిగింది. అందులో ఎందరో మంది విద్యోన్నతులు ఉండడం జరిగింది. అందులో కొందరు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, ఇంకా ఎందరో మంది విద్యోన్నతులు ఆ యొక్క రాజ్యాంగ కమిటీలో ఉండడం జరిగినది. వీళ్ళందరూ కూడా ఒక డ్రాఫ్టింగ్ కమిటీ అనేది ఏర్పరచడం జరిగింది. ఆ యొక్క డ్రాఫ్టింగ్ కమిటీ యొక్క అధ్యక్షత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వహించడం జరిగింది. అయితే ఆ డ్రాఫ్టింగ్ కమిటీలో వీరు మిగతా దేశాల యొక్క రాజ్యాంగాన్ని పరిశీలన చేస్తూ ఒక సరికొత్త అయినటువంటి రాజ్యాంగాన్ని, ఒక కొత్త రాజ్యాంగాన్ని తీసుకురావడం జరిగినది. అందులో అనేకమైనటువంటి ఆర్టికల్స్తో ఈ యొక్క రాజ్యాంగం రూపొందించి అనేకమైనటువంటి హక్కులు పెట్టడం జరిగినది. అందులో ఉదాహరణకు ఒకటి సమానత్వ హక్కుల గురించి, మరియు స్వేచ్ఛ హక్కుల గురించి, మరియు సాంస్కృతిక మరియు విద్యా హక్కుల గురించి అనేకమైనటువంటి మౌలిక హక్కులతో ఈ యొక్క రాజ్యాంగం అనేది తీసుకురావడం జరిగింది. అయితే ఈ యొక్క రాజ్యాంగం అనేది 1949న నవంబర్ 26న ఇది ఆమోదించబడింది. అప్పుడు ఈ యొక్క రాజ్యాంగం అనేది కేవలం 395 ఆర్టికల్స్తో ఈ యొక్క రాజ్యాంగం అనేది ఉండడం జరిగింది. ఆ తర్వాత అనేక సవరణల తర్వాత ఈ యొక్క రాజ్యాంగం అనేది ప్రస్తుతం 448 ఆర్టికల్స్తో ఈ యొక్క రాజ్యాంగం అనేది నేటికి ఉన్నది. అయితే ఒక నినాదం నేను చెప్పదలుచుకున్నాను: భిన్నత్వంలో ఏకత్వం, ఇదే మన భారతీయతం. వివిధ కులాలు, వివిధ రకాలైనటువంటి మతాలు ఉన్నటువంటి ఈ యొక్క భారతదేశంలో మనందరం కూడా కుల మత విభేదాలు లేకుండా అన్నదమ్ములు, అక్క చెల్లెలు వలె సాగిపోవాలని ఆకాంక్షిస్తూ మీ అందరికీ కూడా మరొకసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. జై హింద్.